హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాన్న చనిపోయి 9 నెలలకు పైగానే అవుతుంది. నాన్న నెలమాస్కానికి వెళ్ళినప్పుడు అమ్మ చూడటం తప్పితే మళ్ళీ వెళ్ళి అమ్మని చూసింది లేదు. ఎప్పుడు వెళ్ళాలన్నా ఏదో ఒక పని. పైగా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళే. అమ్మ దగ్గర 2 రోజులు ఉండి రావాలంటే అస్సలు కుదరటం లేదు. ఈ శనివారం రోహిత్ ఎలాగూ ఆఫీస్కి లీవ్ పెడతాన్నాడు కదా. పిల్లల బాధ్యతలకు అప్పగించి వెళ్ళి అమ్మని చూసి రావాలి. లేదు లేదు, ఈసారి ఎలాగైనా అమ్మను ఒప్పించి నా వెంట తీసుకుని రావాలి. అంత పెద్ద ఇంట్లో అమ్మ ఒకతే ఎలా ఉంటుందో ఏమో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నాన్న పోయి ఒంటరిదైన అమ్మని కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు నన్ను అక్కున చేర్చుకోకపోతారా అని అమ్మ ధైర్యం తెచ్చుకున్నా ఆ అన్నయ్యలిద్దరూ అమ్మని తమ వెంట తీసుకుని వెళ్ళటం కుదరదు అని చెప్పినప్పుడు అమ్మ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఏంటి, నేను చూసుకుంటానమ్మా, నాతో రా అమ్మ అంటే అందుకు అమ్మ ఒప్పుకోలేదు. నేనెవరికీ భారం కాదలుచుకోలేదు. బ్రతికున్న రోజులు ఇలాగే ఉంటాను. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా అంది అమ్మ. ఎంత నచ్చ చెప్పినా అమ్మ వినకపోవడంతో అమ్మకి తోడుగా శాంతమ్మ సహాయంగా ఉందన్న ధైర్యంతో వచ్చేసాను. కానీ అమ్మనలా ఒంటరిగా వదిలేసి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈసారైనా అమ్మ నాతో రావడానికి ఒప్పుకుంటే బాగుండు. తనకి నేను ఒంటరిదననే భావన లేకుండా నా ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ అమ్మ హాయిగా ఉండొచ్చు అనుకుంటూ అమృత తన గతాన్ని గుర్చేసుకుంది. అమృత తల్లిదండ్రులు వసుంధర, పార్థసారథులు. వాళ్ళకి 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. పార్థసారథి, వసుంధర ఇద్దరు వేరువేరులలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేసేవాళ్ళు. పార్థసారథి తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు తన దగ్గరే ఉండేవారు. అత్తగారు, మావగారు ఉండటంతో వసుంధర తన 3 పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడం అంత కష్టమైన పనిలా అనిపించలేదు. తమ పిల్లలందరినీ బాగా చదివించాలనుకున్నారు వసుంధర, పార్థసారథి దంపతులు. అలా తమ కొడుకులు అజయ్, విజయని ఇంజనీరింగ్ చదివించారు. కూతురు అమృత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసింది. అజయ్ది ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఎంఎస్ చేయడం కోసం అమెరికాకు వెళ్ళి అది పూర్తయిన వెంటనే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే స్థిరపడిపోయాడు. విజయ్ బెంగళూరులోనే ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. అమృత హైదరాబాద్లో కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తుంది. పిల్లలందరూ ఉద్యోగులు స్థిరపడ్డాక వాళ్ళకి తగిన సంబంధం చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే ఇక మా బాధ్యత తీరిపోతుందనుకుని అందరికీ మంచి సంబంధం చూసి పెళ్ళిళ్ళు జరిపించారు. తాము కూడా ఉద్యోగస్తులే కావడంతో సెలవులు దొరికినప్పుడు వీలుని బట్టి పిల్లలు తమ దగ్గరికి రావడమో లేదా వసుంధర దంపతులే పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తుండమో జరిగేది. అలా కొంతకాలం గడిచి అందరికీ పిల్లలు పుట్టారు. ఈలోగా పార్థసారథి, వసుంధర కూడా రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎప్పుడైనా పిల్లల్ని చూడాలనిపించి బుద్ధి పుడితే తామే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి తిరిగి ఊరికి వచ్చేసేవాళ్ళు. వసుంధర, పార్థసారథి దంపతులకు ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల చదువులకి ఆర్థికంగా తమ వంతు సాయాన్ని అందించడం, ఓల్డేజ్ హోమ్లో ఉండే వృద్ధులను నెలకొకసారైనా వెళ్ళి పలకరించి పండ్లు, బట్టలు పంచడం లాంటివి చేయడం అలవాటుగా చేసుకున్నారు. పిల్లలంతా ఉద్యోగాలు స్థిరపడి వృత్తి బాధ్యతల నుండి వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యాక తమ ఎక్కువ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అలా కొంతకాలం బాగానే గడిచాక ఓ రోజున ఉన్నట్టుండి పార్థసారథికి గుండెపోటు రావడంతో వసుంధర భర్తని హాస్పిటల్లో చేర్పించింది. పార్థసారథిని పరీక్షించి ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోపే గుండెపోటు తీవ్రంగా రావడంతో పార్థసారథి కన్నుమూశాడు. భర్త ఇక లేడనే విషయాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తండ్రి మరణ వార్త విని బెంగళూరులో ఉంటున్న విజయ్, హైదరాబాద్లో ఉంటున్న అమృత వెంటనే బయలుదేరొచ్చారు. అజయ్ అమెరికాలో ఉండటం కారణంగా తండ్రి అంత్యక్రియల సమయానికి రాలేనని ఆ ఏర్పాట్లన్నీ తమనే కానిచ్చేవని
విజయ్కి చెప్పడంతో విజయే తండ్రికి తలకొర పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అజయ్ భార్య అజయ్ భార్యను తీసుకురాకుండానే ఒక్కడే తండ్రి దశదిన కర్మ ముందు రోజుల్లో చేరుకున్నాడు. పార్థసారథి దశదిన కర్మలు పూర్తయి అందుకొచ్చిన బంధువులంతా ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అమృత తన ఇద్దరన్నెలతో తలనీకి మీదట ఎవరు చూసుకోబోతున్న ప్రస్తావన తీసుకొచ్చింది. పెద్దన్నయ్య, ఉద్యోగరీత్యా మనమందరం వేరువేరులో ఉంటుండు అమ్మకు దూరంగా ఉంటున్నాం. ఇంతకాలం అంటే అమ్మకి తోడుగా నాన్న, నాన్నకి తోడుగా అమ్మ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ అమ్మ నాన్న గురించి ఆలోచించే అవసరం రాలేదు. ఇప్పుడు నాన్న లేడు, మరి అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మ బాధ్యతని ఎవరు తీసుకుంటారు అడిగింది అమృత. అందుకు అజయ్, ఇప్పటికిప్పుడు అమ్మని అమెరికాకి తీసుకెళ్లే ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అమ్మని అమెరికాకి తీసుకెళ్ళడం అంటే కుదరని పని. ఈసారి వచ్చినప్పుడు చూస్తానులే, నేను మరో 2 రోజుల్లో అమెరికాకి వెళ్ళిపోవాలి అన్నాడు. తన అన్న అజయ్ తల్లి బాధ్యత నేను తీసుకున్నట్టు చేతులు దులుపుకోవడంతో ఏదో మొక్కుబడిగా సరేలే అమ్మని నేనే తీసుకెళ్తాను. ఇంతకీ అమ్మ ఈ ఊరు వదిలి అంత దూరం వస్తుందో లేదో అన్నాడు అయిష్టంగా విజయ్. కొడుకులు ఇద్దరి మాటలు విన్న వసుంధర, నేనేం మీతో రాను కానీ మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది వసుంధర. అందుకు అమృత, అదేంటమ్మా, అజయ్ అన్నయ్య అంటే నేను అమెరికాకి తీసుకెళ్ళడం కోసం ఇప్పటికిప్పుడు అన్ని ఏర్పాటు చేయడం కుదరదు కాబట్టి అలా అన్నాడు. మరి విజయ్ అన్నయ్య దగ్గరికైనా వెళ్ళొచ్చు కదమ్మా అడిగింది. చెల్లెలు బలవంతం చేయడం చూసి తల్లి ఎక్కడ తన దగ్గరికి రావడానికి ఒప్పుకుంటుందేమోనని అమృత, ఇంతకాలం ఉన్న ఈ ఊరిని వాతావరణాన్ని వదిలి అమ్మ ఎలా వస్తుంది? మన బాధంతా అమ్మ ఒకతే ఎలా ఉంటుందనే కదా. పోనీ అమ్మ, నువ్వు ఒక పని చేయకూడదు? నువ్వు మా దగ్గరికి రాలేక ఇక్కడే ఒంటరిగా ఉండే కంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ నీ వయసు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నీకు చాలా కాలక్షేపంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉండవనే బాధ కూడా మాకుండదు అన్నాడు విజయ్. చిన్నకొడుకు మాటలకి వసుంధర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో తన చిన్ననే మాటలకి తల్లి మనసు నొచ్చుకుందని గమనించిన అమృత ఆ విషయంలో అంతకుమించి మాట్లాడి తల్లి మనసుని మరింత బాధపడడం ఇష్టం లేక ఆ ప్రస్తావన తప్పించాలని మాట మార్చి, అన్నయ్య, వంట వాళ్ళకి టెంటో సామాన్లకి అందరికీ డబ్బులిచ్చావా? ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సిందా అడిగింది. అందుకు విజయ్, అందరికీ ఇచ్చేశాను అమృత. మేము వచ్చేప్పటికీ దగ్గరగా 15 రోజులకు పైగా అయింది. వెళ్ళాలి, ఇంతకంటే ఆఫీస్లో లీవ్ అడగటం కుదరదు. పిల్లలకు కూడా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఏమంటావమ్మా అడిగాడు. అందుకు వసుంధర, సరేరా, నా కోసం మీ పనులన్నీ మానుకొని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారు? ఎప్పటికైనా నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే కదా అంది. తల్లి అన్న మాటలకు అమృత కనిపించింది. నిజంగా అమ్మిలో ఎప్పటికీ ఒంటరిగా ఉండాల్సిందేనా? అన్నయ్యను చూస్తే అమ్మను వాళ్ళతో తీసుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ బలవంతం చేసి అమ్మని వాళ్ళతో పంపించినా రేపు అమ్మని కష్టపెట్టకుండా చూస్తారని నమ్మకం ఏముంది? అంతకుముందే అన్నాడు కదా విజయ్ అన్నయ్య, నాతో రావడం కన్నా నీకు ఓల్డేజ్ హోమ్ బాగుంటుందని. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా అమ్మని వాళ్ళు తీసుకెళ్ళలా లేరని. వాళ్ళు తీసుకెళ్ళకుంటే ఏంటి, అమ్మని నేను తీసుకెళ్తాను. ఇదంతా అన్నయ్యల ముందు మాట్లాడడం ఎందుకు? రేపు అన్నయ్యలు ఇద్దరు ఎలాగూ వెళ్ళిపోతామంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళాక అమ్మని అడుగుతాలే అనుకుంది అమృత. అలా ఆ మరుసటి రోజు అజయ్ అమెరికాకి, విజయ్ వెళ్ళిన తర్వాత అమృత తలని అడిగింది. అమ్మ, నువ్వు నాతో వచ్చేయమ్మా. నాన్నకలా అయినందుకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగావు. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికి తెలుసు? అలాంటప్పుడు నేను ఇలా ఒంటరిగా ఎలా వదిలేయగలనమ్మా అడిగింది అమృత. అందుకు వసుంధర, నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోక అమృత, నేను ఎవరికి భారంగా ఉండాలనుకోవట్లేదు అంది వసుంధర. నన్ను నవమాసాలు మోసి కనీ పెంచిన నిన్ను నాకు భారమని ఎలా అనుకుంటానమ్మా అడిగింది అమృత. చెప్పాను కదా అమృత, నేను ఒంటరిగా ఉండగలనని. నాకు తోడుగా శాంతమ్మ ఉండగా నా గురించి ఎందుకంత కంగారు? అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకమ్మా అంది. తను ఎంత చెప్పినా తల్లి తనతో రావడానికి ఒప్పుకోవడంతో అమృత కూడా ఆ మరుసటి రోజు పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది.
అలా 90 నెలలు గడిచాయి. తండ్రి నెల మాసికానికి వెళ్ళినప్పుడే తల్లిని చూడటం తప్ప మళ్ళీ వెళ్ళలేదు. అక్కడక్కడ ఒంటరిగా ఉండే వృద్ధులు పడే బాధల గురించి విని తల్లి పరిస్థితిని తలుచుకుని కంగారు పడేది అమృత. అలా ఓ రోజు తన కొలీగ్ శ్రావణి చెప్పిన విషయం తల్లిని ఈసారి ఎలాగైనా ఒప్పించి తన వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రావణ తల్లి 2 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేస్తే కొడుకు లేని కారణంగా శ్రావణి తల్లి సుబ్రహ్మణ్యం ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నాడు. అలా ఓ రోజు శ్రావణితని బాత్రూంకి వెళ్ళి జారిపడిపోయాడు. సహాయాన్ని అందించే వాళ్ళు సమయానికి ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వరకు పడిన చోటే అలాగే ఉండి నరకం అనుభవించాడట. ఆ విషయం విని అమృతకి కంగారు మొదలైంది. అమ్మో, అమ్మకు కూడా ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నేను భరించలేను. అందుకే వెంటనే అమ్మని తనతో తీసుకురావాలనుకుని నిర్ణయించుకుంది అమృత. ఇంతలో పిల్లలు చేసిన ఏదో శబ్దాన్ని కులికిపడి అమృత గత నుండి తేరుకుంది. ఆ మరుసటి రోజు అమృత భర్త తనకేదో పని ఉండడంతో సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. పిల్లల బాధ్యతలు భర్తకు అప్పగించి తల్లి దగ్గరికి బయలుదేరింది. కూతురు రావడం గమనించిన వసుంధర, అమ్మ అమృత, ఇదేనా రావటం? ఎలా ఉన్నావమ్మా? అవును, ఒక్కదానివే వచ్చావు, అల్లుడు పిల్లలు రాలేదా అడిగింది. లేదమ్మా, పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి, వాళ్ళని మీ అల్లుడికి అప్పగించి నేను ఒక్కదాన్నే వచ్చాను అంది. ఇంతలో ఇంట్లో ఎవరో ఒక ఆవిడ తిరుగుతూ కనిపించడంతో, ఆవిడెవరమ్మా? శాంతమ్మ పనిలోకి రావట్లేదా అడిగింది. అందుకు వసుంధర, చచ్చా, ఆవిడ పనావిడ కాదమ్మా అంది. మరెవరమ్మా? తను మన బంధువులా అడిగింది. అందుకు వసుంధర, ఆవిడది ఇంచుమించు నాలాంటి పరిస్థితే. అలాంటి ఇంకా కొంతమంది కూడా ఇక్కడే మన ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నారని కూతుర్ని ఒకప్పుడు ఇంటి వెనుకాల ఉండే ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళింది. తన పుట్టింట్లో వచ్చిన మార్పులకు అమృత ఒకసారిగా షాక్ అయింది. ఏంటమ్మ ఇదంతా? మన ఇల్లంతా ఇలా మారిపోయిందేంటి అడిగింది. నీకు తెలుసు కదా అమృత, మీ నాన్న ఉన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళమని. ఇప్పుడు బయటికి వెళ్ళి అలాంటి పనులు చేసే అంత ఓపిక నాకు లేదమ్మా. అలాగని మీ నాన్న నుంచి వచ్చిన ఈ అలవాటుని మార్చుకోలేకపోయాను. మీ నాన్న చనిపోయిన 2 ఏళ్ళకి నాకు ఈ ఆలోచన వచ్చింది. మీ నాన్నకి నాకు ఈ ఇల్లంటే చాలా ప్రాణం. ఎప్పుడు మేము ఇంటిని ఇల్లా కాకుండా దేవాలనే భావించాం. అలాంటి దేవాలయాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలుండి కూడా వాళ్ళ ఆదరణకి నోచుకొని నాలాంటి ఎంతోమందికి ఇక్కడ ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుని మన ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో ఇలా ఏర్పాటు చేయించానమ్మా. ఇంట్లో ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పిల్లలేని వాళ్ళు కాదు. అందరికీ అన్నీ ఉండి కూడా ఏమీ లేని వాళ్ళ ఇలా ఒక చోట చేరారు. కారణం కేవలం తల్లిదండ్రులు తమ పిల్లల ఆదరణకు దూరం అవటమే. అలాంటి వాళ్ళు కొంతమందికైనా ఆశ్రయం కల్పించాలని ఇలా నిర్ణయం తీసుకున్నాను అమృత. వాళ్ళ మధ్య ఉన్నందుకు నేను ఒంటరిగా ఉండనే భావన కలగటం లేదు. నా కారణంగా మరో 10 మందికి సహాయం చేయగలుగుతున్నానని చాలా తృప్తిగా ఉందమ్మా అని చెప్పింది వసుంధర. ఇంతకాలంగా మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? కనీసం అన్నయ్యలతోనైనా చెప్పావా అడిగింది అమృత. నీకు చెప్తే ఈ వయసులో ఇవన్నీ నీకెందుకమ్మా? వద్దని నాతో వచ్చేయమని నన్ను బలవంత పెడతావు. అందుకే నీకు చెప్పలేదు. ఇక మీ అన్నయ్యలకి నా గురించి ఎలాంటి పట్టింపు లేనప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్పడం అంత అవసరం నాకు అనిపించలేదు. ఈ ఇంటిని మీ నాన్న నేను మా కష్టార్జితం నిర్మించుకున్నదే. అయినా మీ నాన్నగారు బతుకున్నప్పుడే ఈ ఇంటిని నా పేరున రాశాడు. అంటే దీని మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. నా తర్వాత కూడా ఈ ఇంటిని ఓల్డేజ్ హోమ్లో కొనసాగించాలని వీళ్ళామా రాశాను. కనీసం పోతూ పోతూ ఓ నలుగురికి సహాయం చేసిందని అవుతానని ఇన్నేం తీసుకున్నానమ్మా అని చెప్పింది వసుంధర. తల్లిని ఒప్పించి తనతో తీసుకురానికి వచ్చిన అమృతకి తల్లి చేస్తున్న పని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండి, అమ్మా, నీ కడుపున పుట్టిన 3 పిల్లలు మేము ఉండి కూడా నువ్వు ఎవరూ లేని అనాథలా వీళ్ళందరి మధ్య బ్రతకడం ఏంటమ్మా అడిగింది అమృత. నాకు తోడుగా వీళ్ళంతా ఉండి కూడా నేను ఎందుకు అనాథనవుతాను అమృత? ఇంకా నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి నలుగురికి సహాయపడగలుగుతున్నాను. అలా లేని రోజు వీళ్ళందరూ నాకు సహాయంగా ఉండరా చెప్పు? వీళ్ళందరినీ ఇలా చూశాక కూడా ఈ తల్లి నుంచి నీకు కంగారుగా ఉందా అమృత
అడిగింది వసుంధర. అందుకు అమృత, లేదమ్మా, ఇప్పుడు నీ గురించి నాకు ఎటువంటి కంగారు లేదు. ఈ వయసులో కూడా నలుగురికి సహాయపడగా నీలాంటి మంచి మనసున్న మనిషికి కూతురుగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని ఓ 2 రోజులు తల్లితో గడిపి అమృత తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.